భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై వైసీపీ కూటమి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అనుమతులు తీసుకోకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు ఆరోపించారు. కోర్టు కేసులు కూడా ఆనాడు పరిష్కారమవ్వలేదని అన్నారు. వైసీపీ జగన్ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరుగులు పెట్టాయన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు వ్యాఖ్యలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెలుగొండ కుప్పం ప్రాజెక్టులను ఎవరు హైజాక్ చేశారని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు 2017లో రక్షణ శాఖ నుంచి అనుమతి వచ్చిందని చెప్పారు. ఇప్పటికే 95% పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. 2300 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలులో చంద్రబాబు ప్రారంభించిన విమానాశ్రయాన్ని వైసీపీ వాళ్లు హైజాక్ చేసి వైఎస్ విగ్రహం పెట్టుకున్నారని బీసీ జనార్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నో హైజాక్లు జరిగినాయి అధ్యక్ష. ఇదో రకమైన హైజాక్ అధ్యక్ష. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో ఎకరాకు 12.50 లక్షల పరిహారము, నిర్వాసితులకు ఏం చేస్తామో ప్రకటించకపోవడం వల్ల రైతులు కోర్టుకు వెళితే ఆ కోర్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టు కేసులు కూడా పరిష్కరించడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 5500 ఎకరాలే అవసరమైన అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు టెంకాయ కొట్టు వదిలేశారు అధ్యక్ష. కనీసం భూసేకరణ కూడా చేయలేదు అధ్యక్ష. కోర్టు కేసులు పరిష్కరించలేదు అధ్యక్ష. ఎన్ఓసి తీసుకోలేదు అధ్యక్ష. హైజాక్ ఎవరు చేసినారో ఏ విషయాలన్నీ కూడా నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. హైజాక్ చేసిన విషయాలు కూడా అంటే ఇక్కడ క్లియర్గా కూడా ఏ సమయంలో మేము అనుమతులు ఇచ్చినాము, ఏ తేదీని ఇచ్చినటువంటి అనుమతులు కూడా చెప్తాను అధ్యక్ష. స్థల అనుమతి మరియు సూత్రప్రాయ ఆమోదం భారత ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వుల సంఖ్య ఏబి 2015/880 అండ్ /2015 ఏడీ తేదీ 6/4/2015 ప్రకారం మంజూరు చేయబడినది. అంటే అది 2015లో మంజూరు చేయబడింది క్లియర్గా వచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఎందుకంటే అకౌంట్ చూసుకొని వచ్చినారేమో, మేమైతే కరెక్ట్గా లెక్కలు ఇచ్చారు, మా అధికారులు కూడా ఇచ్చారు. మా అధికారులు ఇచ్చినటువంటి రికార్డులు కూడా తెలుసుకొని మాట్లాడుతున్నాం అధ్యక్ష. హైజాక్ ఎవరు చేసినారో ఏ విషయాలన్నీ కూడా నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్తాను అధ్యక్ష.